ముమ్మిడివరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలు వాటి పూర్వపు ఏమైనా బౌద్ధ వాసనలు ఉన్నాయా అని శోధిస్తూ చేసిన ప్రయాణంలో ముమ్మిడివరం గ్రామం ముమ్మిడివరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో గుడి భగవాన్ బాలయోగి ఈ కాలపు మరో గౌతమ బుద్ధుడిని దర్శించడం జరిగింది. పూర్వపు ఇతిహాస్యంలో మహావిశేషుడు గోవులను కాస్తూ శివత్వాన్ని పొందినట్లుగా శ్రీకృష్ణుడు గోపాలుడిగా ధర్మోపదేశం చేసినట్లుగా పోతులూరి వీరబ్రహ్మం ఆవుల కాపరిగా కాలజ్ఞానం అందించినట్లుగా బాలయోగి భగవాన్ల వారు ఆవులు కాసే పాలేర్లుగా జీవనం చేస్తూ 16వ సంవత్సరం నాడు అన్నపానీయాలు వదిలిపెట్టి 45 సంవత్సరాల కఠోర తపస్సుతో బుద్ధుని వలె జ్ఞానయోగిగా ప్రజలకు దర్శనమిచ్చారు. తన తమ్ముడు చిన్న బాలయోగి కూడా ఆయన పందాలోనే సిద్ధయోగిగా మారాడు. టీటీడీ దేవస్థానం వారిచే దళిత గోవింద కార్యక్రమానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ గుడికి సహాయంతో హిందూ మతంలోకి దళితుల ప్రాధాన్యత పెంచాలి అని, గ్రామానికి ఉన్నత సదుపాయాలు కల్పించాలి అని బౌద్ధ భిక్షువు కోరారు. అప్పుడే అంబేద్కర్కి సరైన ప్రాధాన్యత కల్పించేవారవుతారు. ఈ కార్యక్రమంలో మాల బ్రాహ్మణులు కటికదల నాని, కె చిన్న సుబ్బారావు, చంద్రరావు, పిఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటే కళ్ళు మూసుకుని ఆహారాన్ని ఏమి తీసుకోకుండా తను అంతర్ముఖంగా ఉండి అంతర్వీక్షణ చేసేవాడు. మహాశక్తివంతమైన మహాసిద్ధిని పొందాడు. ముఖ్యంగా ఇది జ్ఞానవంతులకి ఇటువంటి తత్వం మరి ఈ కులంలో ఉన్న వారిలో రావడం చాలా అద్భుతం. ముఖ్యంగా వారు చెప్పారు మాలవాళ్ళని. మరి మాలవాళ్ళలో ఒక బాలయోగిని ఈ విధంగా చూస్తే ఇది ఒక అవతార పురుషుడిగా నాకు అనిపిస్తుంది. ఆయన దగ్గర ఉన్న ప్రతి క్షణము నాకు అంటే లోనికి వస్తేనే నాకు ప్రతి రకమైన ఒక శక్తి పీఠమున్నట్టుగా ఉంది. ఆయన ఇక్కడే సమాధి చేశారు. ఆయన మరణాంతరం కూడా ఇలాగ బౌద్ధ భిక్షువులు వీక్షించడానికి ఒక ఆరామంగా పెట్టారు. ఇది ఒక అద్భుతం. ఇది నేను ఈ తెలుగు గడ్డ మీద ఉన్న ఈ బాలయోగి చరిత్రని ప్రపంచానికి అందించడం, నా ప్రయాణంలో రాసే క్రమంలో వీరి గురించి నేను ఇతర దేశాల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ శాఖ కూడా దీనికి కొన్ని రాయితీలు కల్పించి ఈ గ్రామానికి కొద్దిగా చుట్టుపక్కల అందులో వచ్చి డెవలప్ అయ్యేలాగా, ముఖ్యంగా బాలయోగి గారు ఈ కులం నుంచి ఆధ్యాత్మిక చింతన రావడం అనేది ఒక అద్భుతం అన్నమాట. మనకి పోతులూరి వీరబ్రహ్మం గారి దగ్గర కట్టయ్య గారిని చూస్తాం. ఒక కట్టయ్య ఈ విధమైన అంటే ఆయన పరితపించాడు. కుల వ్యవస్థ గురించి కులం పోవాలి అనుకుంటూ ఆయన ఎలా అయితే ఆయన ఆ గురువు గారి దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. ఈయన ఈ హిందూ సమాజంలో ఉంటూ ఈయన అంతర్వీక్షణ అంటే ఇంచుమించు సాక్షాత్తు మనకి తెలుగు బుద్ధుడు అనొచ్చు. మన బుద్ధ భగవాన్ గురించి మనం విన్నాము, చదివాము. కానీ ఈయన అంతరంగంగా ఆత్మని లేకపోతే తన జ్ఞానాన్ని అంతరం మనలోనే ఉంటాడు. ఆ దైవము లేకపోతే మనలోనే ఉంటుంది ఏదో శక్తి అని తపంతో తెలిసిన జ్ఞానభూతిని మరొకసారి నేను నమస్కరిస్తూ నమస్తే.